హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఆర్సీబీది మళ్ళీ అదే కదా. ఇంట్లో ఈగల మోత, బయట పల్లెకీల మోత. హోమ్లో ఆడిన 3 మ్యాచ్లు ఓడిపోయారు. పరాయిగడ్డ మీద ఆడిన 5 మ్యాచ్లో 5కి 5 గెలిచారు. పాంచ్ పటాకా. సో 5th మ్యాచ్ ఈ రోజున జరిగిన డే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ లాంటి స్ట్రాంగ్ టీంని చాలా ఈజీగా ఓడించారు. ఇదే టీంతో నిన్నగాక మొన్న ఫ్రైడే రోజున వాళ్ళు 14 ఓవర్స్ రెస్ట్రిక్టెడ్ మ్యాచ్లో 92 మాత్రం చేసి దాన్ని డిఫెండ్ కూడా చేసుకోలేకపోయారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దే డిడ్ నాట్ పుట్ ఏ సింగిల్ ఫుట్ రాంగ్ ఇన్ ముల్లాపూర్, చండీగఢ్. ఇక్కడ వాళ్ళ ప్రత్యర్థి సొంత గడ్డ పైన వాళ్ళని చిత్తుగా ఓడించారు. చాలా చాలా హాయిగా ఆడుతూ పాడుతూ ఈ మ్యాచ్ గెలిచేశారు. వెరీ వెరీ క్లినికల్ అండ్ ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్ లెడ్ బై అఫ్కోర్స్ విరాట్ కోహ్లీ. మీ టీంలో విరాట్ కోహ్లీ ఉంటే ఏంటంటే చేజ్ మీకు చాలా ఈజీ అవుతుంది. పర్టికులర్లీ ఒక మిడ్లింగ్ చేజ్, అంటే పెద్ద చేజ్ కాకుండా. ఎందుకంటే విరాట్ కోహ్లీ ది వే హీ మాస్టర్స్ చేజెస్ ట్రిమెండస్గా మాస్టర్ చేస్తాడు. ఎలాంటి రిస్క్ లేకుండా, ఎలాంటి హికప్స్, ఎలాంటి తడబాటు కానీ తొట్టుపాటు కానీ లేకుండా ఆ చేజ్ని మరొక్కసారి విరాట్ కోహ్లీ మార్క్ కూల్ చేజ్ మనం చూసాం. సో దాంతో ఈజీగా గెలిచారు. పాయింట్స్ టేబుల్లో కూడా ఇప్పుడు 5 టీమ్స్ ట్రాఫిక్ జామ్ ఉంది అక్కడ. 5 టీమ్స్ 10 పాయింట్స్తోనే ఆర్సీబీ 5th ప్లేస్ నుంచి ఒక్కసారిగా 3rd ప్లేస్కి ఎగబాకింది. దే ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్ దిస్ సీజన్. వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్ని విధాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. కానీ ఇంట్లో గెలవలేకపోతున్నారు, ఒకటే ప్రాబ్లం. అది మినహాయిస్తే అది కూడా ఇఫ్ దే కెన్ క్రాక్ ది హోమ్ కోడ్, ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఈ విక్టరీ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. స్టార్టింగ్ అంత గొప్పగా జరగలేదు, ఎందుకంటే టాస్ గెలవడం కలిసి వచ్చింది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయడం చాలా అడ్వాంటేజ్ ఏ రకంగా చూసుకున్నా. బట్ స్టార్టింగ్లో పంజాబ్ ఓపెనర్స్ ప్రియాన్స్ ఆర్య కానీ ప్రభ్ సిమ్రన్ కానీ రెచ్చిపోయి ఆడారు. ఈవెన్ హ్యాజల్వుడ్ 2 ఓవర్స్లో 23 రన్స్ చేశారు. యష్ దయాల్ బౌలింగ్లో రన్స్ చేశారు. వాళ్ళిద్దరు ఆడుతున్న తీరు, ప్రియాన్స్ ఆర్య తన ట్రేడ్ మార్క్ 6 ఓవర్ కొట్టాడు, 2 4 కొట్టాడు. బట్ అతను 22 మాత్రమే చేశాడు, 3 4 కొట్టాడు. ప్రభ్ సిమ్రన్ నాకు చాలా నచ్చుతాడు, టీం కోసం ఆడతాడు, రిస్క్ తీసుకుంటాడు, తన స్కోర్ చూసుకోడు. సో అగ్రెసివ్గా ఆడతాడు. 194 ఎంత స్ట్రైక్ రేట్, అతను చేసి 33, అదే టాప్ స్కోర్ అనుకుంటా ఆ ఇన్నింగ్స్లో. చాలా చాలా ఇంప్రెసివ్గా ఆడాడు అతను. కానీ ఇద్దరు అవుట్ అయిపోయారు. పవర్ ప్లేలోనే అవుట్ అయ్యాడు ప్రియాన్స్ ఆర్య, పవర్ ప్లే దాటుతానే అవుట్ అయ్యాడు ప్రభ్ సిమ్రన్. ఇద్దరిని అవుట్ చేసింది ఎవరు? కృణాల్ పాండ్యా ఈజ్ ఎ రివిలేషన్ ఈ సీజన్లో. అతను బౌలింగ్ బ్రహ్మాండంగా వేస్తున్నాడు. బౌన్సర్ లెస్ అండి ఈరోజు. బౌన్సర్ లేక క్వికిష్ లెగ్ బ్రేక్స్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు, క్వికిష్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. దాంతో కొన్నిసార్లు సర్ప్రైజ్ చేస్తున్నాడు. క్లవర్ వేరియేషన్, స్ట్రీట్ స్మార్ట్ క్రికెటర్, క్లవర్ వేరియేషన్ ఆఫ్ పేస్ చేస్తాడు. సడన్గా సర్ప్రైజ్ చేస్తాడు బ్యాట్స్మెన్. ఒక ఫాస్టర్ వన్, ఒక స్లోయర్ వన్ అన్నీ వేసి చాలా ఇబ్బంది పెడతాడు. అలాగే ఇబ్బంది పెట్టి ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చేశారు. తర్వాత ఒక మంచి క్యాచ్ కూడా పట్టుకున్నాడు. మంచి క్యాచ్ పట్టినాడు శ్రేయస్ అయ్యర్ క్యాచ్. రొమారో షెపర్డ్ని ఆడించారు సర్ప్రైజింగ్లీ ఈ మ్యాచ్లో. అతనికి బౌలింగ్ ఇచ్చారు. మనిషి పెద్దగా బౌలింగ్ చేయడు, కానీ బౌలింగ్ ఇస్తేనే శ్రేయస్ అయ్యర్ తన ట్రేడ్ మార్క్ స్ట్రైట్ 6 కొడదాం అనుకున్నాడు, సరిగ్గా కనెక్ట్ కాలేదు. అండ్ చాలా దూరం నుంచి రన్నింగ్ క్యాచ్ పరిగెత్తుకుంటూ వచ్చి కృణాల్ పాండ్యా ఆ క్యాచ్ అందుకున్నాడు. సో ఫస్ట్ 3 డిస్మిసల్స్లో కృణాల్ హస్తం ఉంది. హీస్ బిన్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ దిస్ సీజన్. బ్యాట్తో కాకపోయినా బాల్తో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఒక స్టేజ్లో వాళ్ళు 42 ఫర్ నో లాస్ నుంచి 73 ఫర్ 4 అయిపోయారు. నెహాల్ వడేరా ఈ సీజన్లో చాలా ఇంప్రెసివ్గా ఆడుతున్న నెహాల్ వడేరా రన్అట్ అయిపోయాడు. టెరిబుల్ మిక్సప్. తర్వాత జాష్ ఇంగ్లీష్, శశాంక్ సింగ్ ఏదో ట్రై చేశారు, కానీ ఏం కాలేదు వాళ్ళని. మార్క్ యాన్సన్ కూడా, జాష్ ఇంగ్లీష్ కూడా అంత ఇంప్రెసివ్గా ఏం ఆడలేదు. ఏదో స్పిన్ చాలా బాగా ఆడతారు. ఎందుకనో పంజాబ్ కింగ్స్ పిచ్ అంత దారుణంగా ఏం లేదు. బట్ దీస్ బౌలర్స్ బౌల్డ్ వెరీ వెల్. అందరూ మంచి బౌలింగ్ చేశారు. శ్రేయస్ శర్మ 2 వికెట్లు వచ్చాయి. సో అతను ఇంతవరకు ఏంటంటే ఈ మ్యాచ్ ముందు అతను ప్రతి మ్యాచ్లో ఇంప్రెసివ్గా బౌలింగ్ చేస్తున్నాడు శ్రేయస్, కానీ వికెట్లు లేవు. 2 వికెట్లు వచ్చాయి ఇంతవరకు. కానీ ఈ మ్యాచ్లోనే ఒకే ఓవర్లో 2 వికెట్లు వచ్చినాయి. సో శ్రేయస్ శర్మ కూడా చాలా ఇంప్రెసివ్. సో వాళ్ళ వికెట్లు పడుతూనే ఉన్నాయి. వాళ్ళకి స్టాయినర్స్ని క్లీన్ బౌల్డ్ చేశాడు, జాష్ ఇంగ్లీష్ క్లీన్ బౌల్డ్ చేశాడు శ్రేయస్ శర్మ. సో అతను గుగ్లీని పికప్ చేయలేకపోతున్నారు. సో మొత్తం మీద వికెట్లు పడిన స్పిన్నర్స్కి, ఫాస్ట్ బౌలర్స్కి వికెట్స్ రాకపోయినా చాలా టైట్గా బౌలింగ్. ముఖ్యంగా లాస్ట్ 4 ఓవర్స్లో హ్యాజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్, ది సీజన్ క్యాంపెయినర్స్, 28 రన్స్ మాత్రం ఇచ్చారు. వాళ్ళకి ఆ చివరిలో రావాల్సిన కిక్ రాలేదు. సో దే మేనేజ్డ్ ఇట్ 156. 156 ఈజ్ నాట్ ఎనఫ్. పిచ్ బాగుంది, ఆ పిచ్ అంత డేంజర్ పిచ్ ఏం కాదు అది. 156 చేయాల్సిన పిచ్ అసలు కానే కాదు. 6 వికెట్లు పోయినాయి. సో పంజాబ్ బ్యాటింగ్ ఇన్ఎక్స్ప్లికబుల్ కొలాప్స్. దే ఇంప్లోడెడ్ యాక్చువల్లీ. బట్ వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ఆర్సీబీ. బౌలర్స్ మంచి బౌలింగ్ వేశారు, ఫీల్డింగ్ బాగా చేశారు, క్యాచ్ పట్టుకున్నారు. అండ్ వెన్ దే స్టార్టెడ్ చేజ్, అర్ష్దీప్ ఇమీడియట్లీ గాట్ సాల్ట్. మొన్న మ్యాచ్లో కూడా 2 days బ్యాక్ కూడా సాల్ట్ని
అవుట్ చేశాడు, ఇక్కడ అవుట్ చేశాడు. అంతకుముందు ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియా టూర్కి వచ్చినప్పుడు కూడా T20స్లో సాల్ట్ని 2 సార్లు అవుట్ చేశాడు. సో హీ హ్యాస్ ది హిజ్ నంబర్. సో సాల్ట్ మరోసారి ఒక బౌన్సర్తో అతన్ని ఆట కట్టించాడు ఫస్ట్ ఓవర్లోనే. బట్ విరాట్ కోహ్లీ వాజ్ దేర్ అండ్ దేవదత్ పడిక్కల్ ప్లేడ్ ఎ బ్యూటిఫుల్ ఇన్నింగ్స్. కంట్రోల్డ్ అగ్రెషన్, 170 ఎంతో స్ట్రైక్ రేట్, కానీ 4 సిక్స్లు కొట్టాడు. బట్ హీ వాజ్ వెరీ గుడ్. ఈ సీజన్లో బాగా ఆడుతున్నాడు, కానీ 50 చాలా రోజుల తర్వాత, దాదాపు ఐ థింక్ 20 ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు వచ్చింది. బట్ ఈ సీజన్లో అతను నెంబర్ 3లో ఇచ్చి అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అండ్ హీ హాస్ బిన్ పర్ఫార్మింగ్ ఎక్సైటింగ్లీ వెల్. లాస్ట్ మ్యాచ్లో డ్రాప్ చేశారు అతను అనవసరంగా, ఉంటే డిఫరెంట్గా ఉండేదేమో. చాలా బాగా ఆడాడు అతను. విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో 4 ఎన్నో బౌండరీలు కొట్టాడు, కానీ తర్వాత స్లో డౌన్. అది తెలుసు, పెద్ద టార్గెట్ లేదు, కానీ టార్గెట్ కోసం, నెట్ రన్ రేట్ కోసం వెళ్ళకుండా ముందు విన్ కోసం వెళ్ళాలి. అందుకని విరాట్ కోహ్లీ అతను ఏంటంటే స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. హీ హ్యాస్ గివెన్ మోస్ట్ ఆఫ్ ది స్ట్రైక్ టు పడిక్కల్. సో విరాట్ కోహ్లీ ఇలాంటి చేజ్ని మాస్టర్ చేయడంలో అతను ఎక్స్పర్ట్ కాబట్టి ఎలాంటి హికప్స్ లేవు. 103 ఎంతో రన్స్ యాడ్ చేశారు సెకండ్ వికెట్కి పడిక్కల్. అండ్ వాళ్ళిద్దరు ఆడుతున్నంతసేపు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా ఏమంటారు, రాహత్కి సాస్ ఏదో అంటారు హిందీలో, హ్యాపీగా వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు. ఎవ్వరికి ఏమీ టెన్షన్ లేని పరిస్థితి కనిపించింది. సో అలాంటి ఈజీగా వెళ్ళారు. లాస్ట్లో పడిక్కల్ అవుట్ అయ్యాడు, పెద్ద షాట్ కోసం వెళ్ళి. పటిదార్ కూడా ఇంకా పెద్ద షాట్ కోసం వెళ్ళాడు, కానీ విరాట్ కోహ్లీ ఇంకా 1.5 ఓవర్ మిగిలిన కానీ 73 నాట్అవుట్ చేసి 135 విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 73 నాట్అవుట్లో. బట్ ఆ చేజ్ని కంప్లీట్ చేయడం, చేజ్ మాస్టర్ మరొకసారి ప్రూవ్ చేస్తున్నాడు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆర్సీబీ. పట్ల విరాట్ కోహ్లీ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు ఈ సీజన్లో. విరాట్ కోహ్లీ కూల్గా ఉన్నాడు. చాలా ఈ మ్యాచ్లో చార్జ్డ్ అప్గా కనిపించాడు. వికెట్లు పడిన రన్అట్లో కూడా అతను చాలా కీ రోల్ ప్లే చేశాడు. ఎందుకంటే ఈ కేమ్ టు ద స్టంప్స్, బౌలర్స్ స్టంప్స్ దగ్గర లేడు. టిమ్ డేవిడ్ త్రో రాగానే అందుకొని ఇమీడియట్గా కీపర్కి ఇవ్వడం. సో విరాట్ కోహ్లీ రొమారే షెపర్డ్ వికెట్ తీసుకున్నప్పుడు అతని మీద జంప్ చేసి అతన్ని మీద జంప్ చేశాడు. సో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ ఎందుకో చార్జ్డ్ అప్గా కనిపించాడు. బట్ ఆ కసి మొత్తం టీంలో అంతా కనిపించింది. సో లాస్ట్ మ్యాచ్ ఓడిపోకుండా ఉండాల్సింది వాళ్ళు. లాస్ట్ మ్యాచ్ హోమ్లో ఓడిపోయారు మరోసారి, కానీ ఇక్కడ ఏవే మ్యాచెస్లో ఫిఫ్త్ మ్యాచ్ గెలిచారు పంజాబ్ మీద. అండ్ ఇట్స్ ఎ స్వీట్ విక్టరీ ఫర్ ఆర్సీబీ. బట్ పంజాబ్ వాళ్ళ బ్యాటింగ్ ఎందుకనో అంత బాగా బ్యాటింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకనో స్టాయినస్ అండ్ మ్యాక్స్వెల్, గతంలో ఇంగ్లీష్, ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళే వాళ్ళకి వీక్ లెగ్గా కనిపిస్తున్నారు. మిగతా అందరూ బాగానే ఆడుతున్నారు. ఇండియన్ బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు. బహుశా గుజరాత్ లాగా, ఢిల్లీ లాగా వీళ్ళు కూడా ఇద్దరిద్దరు ఫారిన్ ప్లేయర్స్ ఆడి ఇండియన్ ప్లేయర్స్ ట్రై చేయడం మంచిదేమో. బౌలింగ్లో కూడా ఇలా ఫ్లాట్ వికెట్ మీద వాళ్ళ బౌలింగ్ తేలిపోయింది. చహల్ వికెట్ తీశాడు పటిదార్ది. చహల్, హర్షదీప్ ఇనీషియల్ బ్రేక్ త్రూ ఇచ్చారు, కానీ మిగతా బౌలర్స్ ఎవ్వరు కూడా ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయలేకపోయారు. బట్ ఎనీవే ఆర్సీబీ విక్టరీ ఖాతాలోకి వెళ్తుంది. ఎందుకంటే బ్యాటింగ్ ఫెయిల్యూర్, బౌలర్స్ ఫెయిల్యూర్ అన్నాక లేదు పంజాబ్ది. బ్యాటింగ్లోనే వాళ్ళు ఆ మంచి వికెట్ మీద అట్లీస్ట్ 20-30 రన్ షాట్, కొంచెం కూడా కాదు 20-30 రన్ షాట్ వాళ్ళు నాకు అనిపించింది. సో పాయింట్స్ టేబుల్లో కూడా వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ టాప్ 5లో ఉన్నారు. టాప్ 5లో అన్ని టీమ్స్ గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, ఆర్సీబీ, ఎల్ఎస్జీ, పంజాబ్, ఈ 5 టీమ్స్ 10 పాయింట్లతో మంచి సిచ్యుయేషన్లో ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్లో ఎవరు బాగా ఆడతారు, ఎవరు తక్కువ తప్పులు చేస్తారన్న దాని మీద 4 వెళ్తారు. మిగతా వాళ్ళు కూడా రేస్లో పూర్తిగా వెళ్ళిపోయినట్టు కాదు, కానీ 5 మాత్రం దే ఆర్ సిట్టింగ్ ప్రెటీ. బట్ ఈ 5లో ఎవరు సెకండ్ హాఫ్లో బాగా ఆడతారన్న దాని మీద వాళ్ళ ఫ్యూచర్ డిపెండ్ అవుతుంది కదా.